ఈరోజు రెసిపీ వచ్చేసి హైదరాబాద్ మటన్ బిర్యానీ అండి. దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా, లవంగాలు బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. పసుపు, కారం తగినంత, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, దొడ్డుప్పు, బ్రౌన్ ఆనియన్ కోసం ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేలా వేపుకోవాలి. క్లీన్ చేసుకున్న మటన్లోకి దొడ్డుప్పు వేయాలండి. పసుపు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ కూడా వేసి, పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. దొడ్డుప్పు ఎందుకు వాడుతున్నానంటే బిర్యానీలోకి దొడ్డుప్పే టేస్ట్గా ఉంటుందండి. బ్రౌన్ ఆనియన్స్ వేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలండి. రైస్ కోసం ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ వేసి ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, ఆకు, ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పొడి, అల్లం వెల్లిగడ్డ పేస్టు వేయించుకొని ఒక 2 minutes మూత పెట్టాలండి. తర్వాత వాటర్ పోసుకోవాలి. నేను 3 cups రైస్కి 5 cups వాటర్ పోసానండి. ఇంకో స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆ తర్వాత మటన్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న మటన్ని కొద్దిగా కలిపి ఆ తర్వాత కుక్కర్లో వేసుకోవాలి. ఫోర్ విజిల్స్ వచ్చేలా కుక్ చేసుకోవాలండి. బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయలు, నెయ్యి, ఫుడ్ కలర్ అండి, ఆరెంజ్, రెడ్. రైతా కోసం ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, టమాటాలు, కొద్దిగా సాల్ట్. ఆ తర్వాత గార్నిష్ కోసం కొత్తిమీర, కొద్దిగా కారం వేయాలండి, కొద్దిగా లైట్గా. వాటర్ మరిగాక కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. నానబెట్టుకున్న రైస్ వేయాలండి. ఉడికిన మటన్ని పక్కన పెట్టుకోవాలి. 90% ఉడికిన రైస్ సగం బౌల్లోకి తీసుకోవాలండి. ఉడికిన మటన్ని రైస్ పైన వేయాలండి. బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, కలర్ వేసుకోవాలండి, రెడ్ కలరు. బౌల్లో తీసి పెట్టుకున్న రైస్ని పైన వేయాలండి. ఇలా వేసాక 2 కలర్స్ ఫుడ్ కలర్స్ వేయాలా. ఆ తర్వాత నిమ్మకాయ పిండాలండి. మూత పెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్ దమ్ పెట్టాలా. అయిపోయిందండి టేస్టీ హైదరాబాద్ మటన్ బిర్యానీ. ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.